చల్లగా ఉండే శంఖము
అటువంటి సంఘం కూడా ఇక్కడ వచ్చిందని వెంటనే పిలిచేది. ఇక్కడ సంఘం అంటే తెలియదు, జ్ఞాన మార్గానికి మనం అందరినీ భగవంతుని యొక్క సమీపంలో చేరేటట్టు సంఘము. శబ్దం అంటే నీకు మాత్రం నాకు మాత్రమే ఊరంతా వినబడుతుంది. అటువంటి సంఘం పేరగం కేటియో ఇది నీ చెవులో వినబడలేదా అని అడుగుతున్నారు. ఈ మహావృతానికి రావాలంటే ముఖ్యమైన భూమికలగా కాబట్టి పిల్లాయి అమ్మ నువ్వే రావాలి దీనికి అని పిల్లాయి ముద్ర లేకుండా ఇద్దరి నుంచి లేచి దీంట్లో కనుగొనాలి. పిల్లాయి పేరి చుట్టూ మర్చిపోయినావా? శ్రీ కృష్ణానుభవం అద్భుతమైనది కదా. కృష్ణానుభవం ఎటువంటిదంటే అవతరించే సమయం నుంచి అద్భుతమైన మాయాభావన మాయనే మన్ను విడమొదలైంది పోయిన భాషలో ఉన్నా కదా. అటువంటి పేయి మొదలై నచ్చుంటూ ఈ అవతారం గొప్ప అవతారం. ఈ అవతారం ఎప్పుడు భగవంతుడు అవతరించారో అప్పటి నుంచే అద్భుతమైన చరిత్రలో క్రీడలంతా అందరికీ చూపించారు. కాబట్టి పిల్లాయి నువ్వు లేవాలి. ఎందుకంటే పేయి మొదలై నచ్చుంటూ కృష్ణావతారంలో మొదలుగా సంహారం అంటే ఈ పూతన సంహారం. ఈ పూతన సంహారం అంటే పూతన శ్రీకృష్ణుడి మీద ప్రేమ పెట్టుకున్నాడు. కంసుడు పంపించినాడు. కంసుడు పంపిస్తే ఇటువంటి వేషం నాకు చాలా భాగ్యం వచ్చిందంట. ఎందుకంటే శ్రీకృష్ణుడికి బాధించేటట్టు ఒక భాగ్యం కలుగుతుంటే దీనికంటే భాగ్యం నా జన్మం అది సార్థక్యం అవుతుందని వచ్చిందంట. అందుకే పిల్లలు అటువంటి చరిత్రాన్ని మనం చెప్తాం. కళ్ళక్షగణం కలక్కడియం కాలోచి పేయికులైనట్టుండే కృష్ణ చరిత్ర చెప్తున్నాం. కళ్ళక్షగణం కలక్కడియం కాలోచి అది మాత్రం కాదు. కంసుడు ఎప్పుడు భగవంతుడు కృష్ణుడు అవతరించారో అప్పటి నుంచి ఏ ఉపాయం చేస్తే కృష్ణుని సంహారం చేయాలని ఎన్నో ఉపాయాలు చేసినాడు. అన్ని ఆయన వ్యర్థంగా అయిపోయింది. భగవంతుడు కన్నా సాక్షాత్ పరమాత్ముడు ఆయన దగ్గర ఈయన ద్వేషం పెట్టుకున్నారు. అంత ద్వేషం. కంచెం కలుపుకుంటూ నిన్నే కన్నిల చెమ్మయిపై వచ్చి పదற்கு విడుతాడు ఎప్పటివరకు వార్తయి ఉంటుంది పెరిగాడు. కంచెం కలుపుకుంటూ ఉండేది. కలుపుకుంటూ అంటే సంకల్పం చేస్తున్నాడంట. మనం కూడా సంకల్పం చేసుకుంటున్నాం. గుడికి వెళ్ళాలి, ధర్మాసంలో పారాయణ చేయాలి, రామాయణం ఉండాలి, కొన్ని మంచి మార్గంలోనికి సంకల్పం చేసుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడు? కృష్ణుడికి ఏ ద్వేషం ద్వారా ఆపత్తులు ఎట్లా విరమిస్తామో అటువంటి దాన్ని కూడా సందర్భించారు. కంచెం కలుపుకుంటూ నిమ్మే మొట్టమొదటి ఏం చేసిన కరిమిగా చెమ్మైపోయి చూసినప్పుడే భయపడేటట్టు అటువంటి రాక్షసుని పంపించినాడంటే మొట్టమొదలుగా కళ్ళక్షగడం కలక్కడియం కాలోచి సరి అది బయలుదేరుతున్నాడు. వెంటనే
கொண்டு முனிவர்களும் யோகிகளும் తలక మెల్లెందు అరియన్న పేరము ఇటువంటి పరమాత్ముడైన భగవంతుని మెల్లెందు నిదానంగా లేచి అరియన్న పేరము హరినామ సంకీర్తనం చేయాలి కదా, సర్వత్ర గోవిందనామ సంకీర్తనం హరినామ సంస్మరణం అంటున్నారు కదా. అటువంటి భగవంతుని మనసులో ధరించి నోరుతో వారిని నామధేయం చెప్పి ఆయన అనుగ్రహాన్ని పొందాలా. కాబట్టి మెల్లెందు అరియన్న పేరము కాదు, ఊళ్ళో అందరూ కలిసి ఒకరు గోవిందనామం చెప్తే పక్కన ఉంటారు, అందరూ గోవిందనామం చెప్తే ఈ హాలంతా ఒక ఎక్కువ వస్తుంది కదా. అరియంత్ర పేరడం భగవన్నామాన్ని అందరూ చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, కల్మషం లేకుంటే భగవద్భక్తితో పాటు చెప్పాలి. కాబట్టి అరియంత్ర పేరడం చెప్తే ఏమొస్తుంది, ఉళ్ళం పుగుందు అటువంటి భగవంతుని నామధేయం విషమవుతుంది. చెవు నీయం చెవియం పడి పుగుంది ఎన్నుళ్ళాయి, முதலாளர்கள் நீயம் செவியின் வழிபுகுந்து ఎన్నుళ్ళాయి. కర్ణం ఆ చెవు ద్వారా లోపలికి వచ్చి హృదయంలో ఆనందాన్ని కలిగిస్తున్నారంట. మెల్లయ్యందు అనియంత పేరడం ఉళ్ళం పుగుందు కుళ్ళిందేరం లోపలే చల్లగా ఉంటుంది. ఇప్పుడు కంచుడికి ఎరుపున్న నిన్న నడుమాలి అని అంటున్నారు. ఆయనకు మంట వస్తుంది, ఎవరికి దేశందరికీ మంట ఉంటుంది. భక్తితో చల్లగా సంతోషం ఉంటుంది, హాయిగా. అది ఉళ్ళం పుగుందు కుళిందు అని, కుళిందంటే సంతోషం. భగవన్నామం చెప్తే వాళ్ళ ముఖంలోనే ఒక తేజస్సు ఉంటుంది. ఎవరు భగవంతుని స్మరిస్తున్నారో వారు చూస్తే తేజస్వి యశస్వి బ్రహ్మవచ్చసి శ్యామితి అని ఉళ్ళం పుగుందు కుళిందేరో అని అటువంటి భగవన్ కృష్ణ స్మరణం చేయాలని ఏపీ మోసంలో విశేషమైన స్వాదేశాంతం. పుళ్ళుం శిలం వినగాన్, పుళ్ళంటే పక్షిరాజమనం, పుళ్ళుం శిలం వినగాన్ పుళ్ళరాయపోయి స్వాపదేశాంతం. పుళ్ళంటే భగవంతుని ఒక అవతారంలో ఎన్నో అవతారం. వేద ఉద్ధరణం చేయడానికి భగవంతుని అవతారం ఆమయాని అడియాని అన్నమాని అందరం ఓమాని ఒడియాని ఉలగు శూంగరి భగవద్ వేదోద్ధరణం చేయడానికి ఎన్నో అవతారాలు ఇచ్చారు. ఆ అవతారంలో అద్భుతమైన అవతారం హంసావతారం. ఇది పుళ్ళంటే హంసపక్షి. హంసపక్షి అయిన భగవంతుని ఇప్పుడు సుప్రభాతం చెప్పేదాడు. ఆమె హంసపక్షి అంటే బ్రహ్మోత్సవం అంటే చప్రసింహో హంస సూర్యో గరుడ అని చప్రం బ్రహ్మోత్సవంలో మొదలు భాగం అంటే తెలుగులో చిన్న శేషభాగం పెద్ద శేషభాగం ఉంటుంది. పాంచరాత్రాగంలో ఇట్లా, వైగాన సాగంలో అక్కడ వేరే రకం ఉంటుంది. ఆత్మలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అన్ని భగవత్ స్మరణమే, కారికలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. కంచిలో వరదరాజ స్వామి దేవాలయం వెళితే చప్రసింహ హంస సూర్య రెండోది రోజు పొద్దున హంస వాహనం మీద వస్తుంది. హంస వాహనం అంటే అలంకారం ఎట్లా ఉంటుంది, అన్ని తెల్లగా ఉంటాయి. తెల్ల కిరీటం, తెల్ల వస్త్రం, తెల్ల పీతాంబరం అన్ని ధరించుకొని, తెల్లది అంటే శుద్ధ సత్వం అనమాట. హంసపక్షి ఏం చేస్తాయి, హంసపక్షానికి పాలు నీరు రెండు కలిపి పెడితే నీరుని విడిసి పాలు మాత్రం స్వీకరిస్తుంది. ఆ శక్తి భగవంతుడు ధరించారు. అటువంటి ఆచార్యుల వద్ద పరమహంస పరిపురాజకాచార్య సర్వతంత్ర స్వతంత్రో భయ వేదాంతాచార్య శ్రీ భగవద్ రామాంత సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ. ఎటులు వస్తే మనం వాళ్ళు వృత్తం చెప్తున్నాం. అనగా
ఉంది. అక్కడ దాని ముందు తిరునారాయణ మేల్కొండలో స్వామి రామానుజాచార్యులు ఒక సమయం అక్కడ వెళ్ళారు. తొండరూరు అనే ఒక క్షేత్రంలో, ఆ తొండరూరు క్షేత్రంలో పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువులో నిత్య కర్మానుష్ఠానం చేసి అక్కడ సంప్రదాయ గ్రంథాలు ప్రవచనం చేస్తున్నారంట. చాలా మంది వచ్చి శ్రీభాష్య కాలక్షేమాన్ని వింటే అక్కడ జైన మతం వాళ్ళంతా ఎక్కువగా ఉన్నారంట. అక్కడ ఉండే రాజు చాలా మహానుభావుడు, కానీ జైన మతంలో వారు సంప్రదాయాన్ని విశేషంగా ఉండేవారు. వారికి ఒక కుమారుడికి చాలా రోజులు ఆరోగ్యం బాగలేదు, పెళ్లి కాలేదు, చాలా కష్టపడ్డారంట. అప్పుడు రామానుజాచార్యులు తొండమూరు వెళ్ళిన సమయంలో అన్నారంట, మీరేమేమో వైద్యం చికిత్సలు అన్ని చేశారు, ఇప్పుడు మీకు ఒక అదృష్టవశం స్వామి రామానుజ భగవద్ దర్శనాన్ని లోకానికి అనుగ్రహించే రామానుజాచార్యులు వచ్చారు. వారు మంత్రసిద్ధి అంటే తిరువష్టాక్షర జపం చేసి వారితో చేరుతో నీళ్లు తీసుకుంటే మీ బాబుకు మంచి వస్తుందని అన్నారు వారు శిష్యులు. అప్పుడు జైన మతంలో ఉన్నారు కదా, ఆ జైన మతం అంతా శాక్తియర్ శైనர்கள் ஷார்வாகர் சாங்கியர் சைவர் மற்றும் தாக்கியர் நூல்களுடைய தனிமறை கருத்தை వాక్యం 30 గ్రంథంలో ద్వారా వగై செய்து వ్యాకరితో అని స్వామి దేశికను అడగాలంటున్నారు. అటువంటి సమయంలో మహర్షి గారిని చూసి మీరు చేయండి. వాళ్ళ మతంలో ఉండే వాళ్ళంతా కలిసి ఇదేమి మీరు మన మతం ఉత్కృష్టమైన మతం జైన మతం, దీన్ని తెలిసినట్టు ఇప్పుడు ఏమో ఒక్కరోజు రామానుజాచార్యులు భార్య వెళ్ళకపోయి అదేదో మంత్రం అంటున్నారు, మన దాంట్లో మీకు నమ్మకం కాదని వాళ్ళంతా వీరు చెప్పేదానికి నేను అన్ని ఉపాయం చేశాను, ఆ ఉపాయంలో మా పాపకు మంచిగా ఆరోగ్యం కాలేదు, పెళ్లి కాలేదు, నేను చాలా బాధపడుతున్నాను, ఆరోగ్యం బాగలేదని, అందుకోసం ఎటువంటి ఉపాయం చేస్తే దానికి మంచి ఉపాయం ఉంటుందో ఇప్పుడు చెప్తున్నారు, వింటున్నాను, నేను వెళ్తానని అక్కడ వెళ్ళారు. అయితే వాళ్ళంతా కలిసి మీరు అక్కడ పోయి వెళ్ళి వారి దగ్గర లేకుంటే మా మతంలో కూడా మీకు చేరుకుంటారు, ఎవరు చేరుకోము అని ఆ మతంలో అందరూ అన్నారంట. సరే అలాగే ఉండిపోయి అని ఎట్లయినా మా బాబుకు మంచిగా ఉండాలని వచ్చినారు. స్వామి రామానుజాచార్యులు అక్కడ దిగి తొండమూరు ఏరియాలో అనుష్ఠానం అంతా చేసి కొండ మీద అక్కడ యోగ నరసింహస్వామి ఉన్నారు. ఆ యోగ నరసింహస్వామిని ధ్యానం చేసి దాన్ని రామన్నారు. రామని వారి కోసం సంకల్పం చేసుకొని భగవత్ కటాక్షమే అన్నదానికి ప్రధానం, నేనేం చేరటం లేదు, భగవంతుని ప్రార్థన చేసుకున్నాను, భగవంతుడు పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడని చెప్పి ఆ తీర్థం ఇచ్చినారు. కొన్ని రోజులకి మంచిగా ఆరోగ్యమైంది, పెద్ద చోట్ల ఆ బాబు పెళ్లి కూడా కుదిరింది, చక్కగా పెళ్లికి ఉద్వాగానికి అన్ని ఏర్పడాలి. అయితే మీరు ఇదైతే ఏం కాదు, మీరేదో తంత్రం చేసి అట్లా పెట్టుకుంటారు, నేను చెప్పేదానికి అన్ని జవాబులంతా చెప్తారని రామానుజాచార్యులు అని అడిగినారంట. మళ్ళీ అది కూడా భగవత్ సంకల్పం ఉంటే కలుగుతుంది. పెద్దవాళ్ళంటే అట్లా ఇట్లా కొట్టరు, ఎది జరిగితే స్వస్మై స్వప్రేతయే స్వయమేవ కార్యతి, మనం చేసేది ఏముంది అన్ని భగవంతుడే కదా చేసేది, కాబట్టి అది కూడా ఆయన సంకల్పమే. అయితే జైన మతంలో అందరూ వచ్చినారంట, ఒకరు కాదు ఇద్దరు కాదు, 1000 మందికి పైన అక్కడికి వచ్చి మేము అన్ని జవాబులు అంటారు. అప్పుడు స్వామి అనుష్ఠానం చేసి మన ఆరాధ్య దేవుడనే భగవంతుని ఆరాధన చేసి అక్కడ పోయి కూర్చున్నాక ఒక పడతా వెళ్ళి ముందుగా ఎవరికి అడుగుతున్నారో వాళ్ళందరికీ చెప్తాము. ఒక్కొక్కరు వాళ్ళ మతంలో ఎన్నో సరంగా ఒక ప్రశ్నలు అడుగుతున్నారు. అన్ని ప్రశ్నలకి అప్పుడు మాత్రం ఒకటి మాత్రం చెప్పారంట, నేను చెప్పినప్పుడు అది రహస్యం, ఎవరు చూడకూడదు, ఎవరెవరు అడుగుతారో అడిగేదానికి అన్ని దానికి జవాబు చెప్తామన్నారు. కొందరు ఈయన ఎట్లా ఉన్నారు, ఎట్లా చెప్తారు
భాష్యకార సంబంధం తీసుకున్నారంట. ఇప్పుడు కూడా అక్కడ మారిన వాళ్ళు అని అంటారు. అటువంటి రామానుజాచార్యులు అనంత అంబుయర్కిருந்து தேனறிந்து இன்னகல் హంసపక్షి தேனறிந்து இன்னகల్ అల్వరా శక్తడంగా. హంసం అంటే నడే అంటారు. నడే అంటే నడిచేది హంసపక్షి. హంసపక్షి అన్నవని మహాశయం అన్న నడయ ఆయుయం అన్నవరసేరి వరవాయ్ అత్తనయ నంతనయ నుక్కితనయ అతిదన ఉత్తి పురియాయ్ నన్న నవిల అనడవ దన్న నడవ అనడు నన్ను గుడగేరి ఎழிవాయ్ నర్పదిగల్ కర్పూరల వర్పుదమ రిక్కదిగినాయ్. ఆ హంసపక్షి నడ ఎట్లా ఉందంటే శ్రీరంగ క్షేత్రంలో నడ ఏడుంటే రంగనాథ స్వామి నడ అంటే ఆ పాదుకలు వేసుకొని ఆ నడిచే నడ ఉంటే అది అద్భుతం. అది శ్రీరంగంలో నడ ఏడు అంటారు. మేము కూడా ఉంటాం, శ్రీరంగంలో ఉంటుంది. కానీ మా కచ్చిలో వరదరాజ స్వామి తిరుత్తలు వెళ్తారు. రథోత్సవానికి విష్ణు కచ్చి నుంచి శివ కచ్చిలో అక్కడ రథం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ స్వామి ఎట్లా వెళ్తారంటే సిగ్గుతాడే పెద్ద పుష్పంతో దానిపైన సిగ్గుతాడు. దాంట్లో చంద్ర సూర్యుడు కలిగంతో అహమేవ పరం తత్వం నేనే ఈ ప్రపంచానికి రాజుడు అని త్వర అవన్నీ సమర్పించుకొని అద్భుతంగా మాలలు తిరువాభరణం ఎక్కడ కంఠం నుంచి తిరువుడి పర్యంతం శ్రీదేవి గుహాభ్యాం భూమి నీళాభ్యాం శ్రీదేవి భూమిదేవి సహితంతో అక్కడ శౌరి అంటారు. శౌరి సమర్పించుకొని వెళ్ళినప్పుడు వరదావరదావరాన్ని వెనకలేస్తారు. మన జీవితం ఒక్కసారి కంచిలో బ్రహ్మోత్సవంలో 7వ దాని ఉత్సవం రథోత్సవం. ఆ రథోత్సవానికి స్వామి రథానికి వెళ్ళినప్పుడు చూడాలి. ఎప్పుడు తెల్లవారి 3 గంటలు ఆ రథానికి స్వామి వెళ్తారు. ఆ 3 గంటలకి ఎన్నో వేల జనాలు వచ్చి భక్త జనం వచ్చి వరదావరం ఎక్కడ నిలబడు నాన్ స్టాప్. అక్కడ గుడి దేశీ గల వారికి ఆళ్వాదిపుత్రులను మర్యాద వేసి అక్కడి నుంచి మొదలు పెడితే ఆ రథం వరకు ఒకే స్టెప్లో పోతారు. ఇది చాలా అది ఎట్లా ఉంటుందంటే హంసపక్షి మాదిరిగా అత్యద్భుతమైన నడ. అటువంటి నడ అంటే అన్నవడి ఆలశయం అన్న నడయ ఆలుయారం అన్న అరసేని వరువా. ఇది స్వామి దేశికని అక్కడ అనుభవిస్తున్నారు. అత్తనయ నంతనయ ఉత్తిదనయ అతిదన ఉత్తి పురియాయ్. ఇది హస్తిగిరి మహాత్మ్యం అనే ఒక గ్రంథం. హస్తిగిరి మహాత్మ్యంలో వరదరాజస్వామి ఆ రథోత్సవానికి వెళ్ళే అద్భుతమైన ఒక వైభవాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు రామానుజాచార్య హంసపక్షి ఏమైందంటే వాళ్ళందరికీ జవాబు చెప్పి మెత్తగా అయినవే హంసం అంటే నువ్వు చాలా అద్భుతంగా నడుస్తావు కదా, ఈ నడ అంతా మారిపోయిందే. ఎందుకంటే అది కూడా శంకరంత నడగొడాల నడమినో నలంకవిందదాల నావిన్ వీరుడందదా నావణంకి నాదగంద నావణంకి నేను నమస్కరించే భగవంతుడు అనుగ్రహం పొందిన మీరు నావిన్ వీరుడందరన్ శలం తగిలింది వాదు చేయింది వాదం. అక్కడ కుటుంబంలో ఒక సహస్ర శిరస్కీతి అందరికీ జవాబు చెప్పినారు కదా. శలం తగిలింది వాదు చేయింది చాడి మూంద మిందరై శరీరే ఎనక్కரை తురైతే ఏది రాసనం ఎదిగాడు స్వామి రామాచార్యులు. బలంతరంగా నాయనార్ వలక్కి చెంద కీర్తియార్ భారీ బాల దాపతి మాసిన వాడి వాడియే మీకు పలాంటి వాళ్ళ మాట్లాడవాళ్ళ మీద అభియాళ్ళ పలాంటి పవిత్రమై పరమేటి. అలాగే స్వామి దేశీల వారు రామాచార్యులు పలాంటి వాళ్ళ అటువంటి పుళ్ళు నుంచి నంపినగా. పుళ్ళంటే హంసపక్షి. హంసపక్షి హంసావతారం ఎత్తి మొట్టమొదటిగా వేదాన్ని లోకానికి ఉపదించారు కదా. అటువంటి హంసపక్షినే ఆళ్వారు ఆచార్యులు స్వామి భాష్యగారు పుళ్ళు
చేసి అక్కడికి తీర్థం షడానికి వచ్చి అన్ని అయిపోయి నేను చూసుకుంటాం వెంటనే అది శ్రద్ధ పుళ్ళం శిలం మనం వేసి అక్కడికి పోవాలని అనుకుని పెట్టుకొని లాస్ట్ లో దానికే కరెక్ట్గా చక్కగా వెంటనే వేయాలి. పుళ్ళం శిలం పక్షులుగా మనకు సూపర్ చూపిస్తుంది. భగవద్ దర్శనానికి మీరంతా వెళ్ళండి. భగవద్ దర్శనాదేవ సాధవ. భగవద్ దర్శనానికి కొంచెం కష్టం ఉంటుంది. కొంచెం కష్టం పడితే వెనకలో చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే వెళ్ళండి. పుళ్ళం శిలం పుళ్ళరయం కోయిల్ పుళ్ళరయం. పుళ్ళరయం అంటే పుళ్ళంటే పక్షి అన్నాం కదా. పక్షులు నవి రాజులు సాక్షాత్ గరుత్మంతుడు. సువర్ణోసి గరుత్మానం త్రివృత్తే శిరో గాయత్రం చక్షుస్తో మహాత్మా సామవేద పూర్వం దేవ్యం బృహద్రధరే పక్షౌ యజ్ఞాయింద్రియం పుచ్చం చందాస్యం గాని ధిష్ణియా శపా యజూముఖినామ సువర్ణోసి గరుత్మాన్ దివం గచ్చ సువపత. బ్రహ్మోత్సవం అంటే ధ్వజారోహణం జరుగుతుంది. ఆ ధ్వజారోహణం చూడండి. అప్పుడు కరుణత్వని మంత్రుడై కరిపాగి గరుత్మంతుని ఒక ధ్వజాన్ని పైకెత్తిస్తారు. 9 రోజులు ఆ గరుత్మంతుడే అక్కడ అన్ని సాన్నిధ్యమంతా ఆ ధ్వజానికి వచ్చేస్తుంది. అందుకే ధ్వజారోహణం అంటారు. మళ్ళీ ఉత్సవం పూర్తి అయితే ధ్వజ అవరోహణం. ఆరోహణం పైకి అవరోహణంలో ఉత్సవం పూర్తి అయితే వాళ్ళు వేరే కారణం చేసి అన్ని దేవతలు ఆహ్వానం చేస్తారు. ఈ ఉత్సవం పూర్తి అయినాక అందరికీ భగవంతుడు సంతాన సంపదం లక్ష్మి ఆయువు ఆరోగ్య పూర్విక మీకు అందరికీ బ్రహ్మోత్సవాల పాల్గొనాలని మీకు అందరికీ పరిపూర్ణ కృపాకటాక్షం కలిగింది. వారు వారి దేశానికి వారు వెళ్ళండి అని మళ్ళీ ఉత్తరవిస్తారు. అటువంటి ప్రధానమైన పుళ్ళరయం కోయిల్. ఆ గరుత్మంతుడు ఎటువంటి వారంటే సుపర్ణోసి గరుత్మానం త్రివృత్తే శిరః. వేదములో త్రివృత్ రథంతరం త్రివృత్ రథంతరే పక్షం అని చెబుతుంది. గరుత్మంతుడు నా గాయత్రి పరమో మంత్ర. వేదములో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రంలో గొప్ప మంత్రం అంటే గాయత్రి మహామంత్రం. నా గాయత్రి పరమో మంత్ర, ఉత్కృష్టమైన మహామంత్రం గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రాన్ని మన గురుమారిగా తల్లిదండ్రి దగ్గర మనం ఉపదేశం చేసుకుంటున్నాం ప్రతికలు. అటువంటి మహామంత్రం అంటే ఆ గాయత్రి మహామంత్రమే గరుత్మంతుని ఒక నేత్రము. గాయత్రం చక్షు. గాయత్రి మహామంత్రం గరుత్మంతుని ఒక నేత్రం అంట. స్తోమ ఆత్మ. స్తోమం అనే యాగంలో ఒక ప్రక్రియ. అటువంటిది ఆత్మ. సామతే కము. సామం వేదంలో 4 వేదాలు ఉన్నాయా? ఆ 4 వేలు గరుత్మంతుని ఒక త్రివేణిలో ఉందంట. సామతే కము వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ. బృహద్ రథంతరం అటువంటిది. రథంతరే పక్షౌ 2 పక్కన తోకలు. యజ్ఞాయజ్ఞం పుచ్చం. యజ్ఞం మహాయజ్ఞం. యజ్ఞో యజ్ఞో యజ్ఞము యజ్ఞ సాధన. యజ్ఞ ముఖ్యం. అన్నమన్నాదేవ భీష్మాదులు అంటారు కదా. అటువంటి మహాయజ్ఞం అంతా పుచ్చం తోక. రక్కలు తోకలు అన్ని గరుత్మంతుని ఒక త్రివేణి ఉందంట. యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాని ధిష్ణియా శపా యజూపుంక్షినామ. శపా యజూపుంక్షినామ. గరుత్మంతుని ఒక నామధేయం ఏమిటంటే యజూపుంక్షి. యజుర్వేదమే ఆయన పేరంట. సామవేదము ఋగ్వేదము అథర్వవేదం అన్ని త్రివేణిలో ఉంది. ఆయనకు పేరు ఏమిటంటే గరుత్మంతునికి వేదాత్మ వేదేశ్వర అని యజూపుంక్షి అని నామధేయం. యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాస్యం గాని ధిష్ణియా శపా యజూపుంక్షినామ సుపర్ణోసి గరుత్మాన్ దివం గచ్చ సువపత. అటువంటి గరుత్మంతుడు. గరుత్మంతుడు ఎక్కడ ఉంటే అంగేశ్వాంతముఖ్య సుదీగరమేది దండకం కంఠపూర్వం ప్రాగేవాభ్యస్య చక్షు ప్రవిదిశమనగం న్యస్త సుగాత్రబంధాః పక్షిం వ్యత్యస్త పక్షిం హృదయముగముడ ప్రస్ఫుటో ధారకారం మంత్రం గారుత్మకంతం హుతవహదైత శేఖరం శిలయామః. గరుడ పశ్చాత్ర
చెబుతున్నారు. అట్లా పక్షి వ్యత్యస్త పక్షి ఓం క్షిప క్షిప స్వాహ గరుత్మంత్రం. గరుడ పంచాశతిలో గరుత్మని ఒక మంత్రమే దాంట్లో ఉంది. నమప్పన్నగనబ్ధాయ వైకుంఠ బలవర్తినే సుధి సింధు సుతోత్పాద గంధరాయ గరుత్మతే జయ గరుడ జయ గరుడ సువర్ణ గర్భీకరాహార దేవాదివాహార నిత్యవౌగ సుపదీక్షిత కంబోళిధాన వినాగర్భవల్పాండవాధూల కల్పోదయానల్పతీరాదిపోత్యం చమత్కార దైత్యాది జైత్రధ్వజారోహ విద్యాది దోర్దర్శ సంఘర్షణ గరుత్మన్ మరుపంచరాది సత్యాది మోతే గచ్చి సమస్తే నమస్తే పునస్తే నమః. గరుడ దండకం అని పేరు. ఆ గరుడ దండకంలో గరుత్మంతుని ఒక వైభవం పూర్తిగా విశేషంగా ఉంటున్నాడు. ఆ గరుత్మంతి మంత్రం ఉందే పక్షి ఓం క్షిప. ఆ క్షిప స్వాహ అంటే ఏ విషక్షరం ఏ వైద్యం ఎటువంటి వ్యాధి వస్తే ఈ గరుడ దండకం గరుత్మంతిని ఉపాసన చేస్తే మన దగ్గర రాదని చెప్తున్నారు. విష్ణురథ దండకోయం విగణయతు విపక్ష భాగీని వ్యూహం విచిత్ర సిద్ధిత సోయం వెంకటేశ విపస్థిత గరుడధ్వజ దోషాయ ఈవేళ ఆదివారానికి చెప్తే చాలా విషయం. గరుడధ్వజ వింటే చాలా భాగ్యం. గరుడధ్వజ దోషాయ గీతో గరుడ దండకః. ఈవేళ పాసురం పుళ్ళ ముంచి నంపినగా అది మాత్రమే కాదు. అక్కడ శ్రీరంగం కంచి క్షేత్రం అంటే పెరియ తిరువడైన గరుత్మంతుడు, సీనియ తిరువడైన హనుమ జయంతి కూడా అక్కడంతా ఈవేళ మార్గశిర మాసం ధనుర్మాసంలో జ్యేష్ఠ నక్షత్రం. ఇక్కడ శుద్ధ పౌర్ణమి అని చైత్ర పౌర్ణమిలో ఇక్కడ అనుకుంటారు. ఈవేళ సిరి తిరువడి హనుమంతుడి కూడా ఈవేళ విశేషమే. కాబట్టి రెండు తిరువడి పుళ్ళం శిలం వీనగా పుళ్ళరయం కోయి అటువంటి గరుత్మంతుడి సన్నిధానంలో వెళ్ళ విడి శంకి ప్రేరవం కెట్టిలయో శంఖధ్వనం చెప్తున్నారు కదా, చేస్తున్నారు కదా. పేరవం కెట్టిలయో శంఖధ్వనం అంటే చెవు చాలా మంత్రం. ఈ ధ్రువునికి భగవంతుడు శంఖధ్వనం ద్వారానే తాడలో తీసినాడు. ధ్రువుడు తపస్సు చేసినాడు. ప్రత్యక్ష భగవంతుడు వచ్చినప్పుడు స్వామిని చూసిన వెంటనే ధ్రువక్షితి ధ్రువయోని ధ్రువాసి ధ్రువాయోని ఆసీద సాధ్య ఉక్యస్య కేతుం ప్రథమం పురస్తాదశ్వినాత్వర్యు సాధయతామిహత్వా ప్రాణం మే బాహ్య బాణం మే బాహి వ్యానం మే బాహి చక్షుం మే బాహి శ్రోత్రం మే బాహి మనో మే బింబ పాపం మే బింబాత్మానం మే బాహి జ్యోతిం మే యచ్చ. అద్భుతమైన వేదమంత్రం. అప్పుడు ధ్రువక్షితి ధ్రువయోని ధ్రువాసి అని ప్రత్యక్షంగా భగవంతుడు ధ్రువుని యువకులు వచ్చినారు. ఆ ధ్రువుడు ఏం చేసినాడు, స్వామిని చూస్తే ఆనందంలో ఏం చెప్పాలని తెలియలేదు. అంటే దండం పెట్టుకొని అంటే నిలబడుతున్నాడు. అప్పుడు శంఖం తీసి ధ్రువునికి తాడలో అట్లా లాగినాడంట స్వామి. వెంటనే అన్ని జ్ఞానంతో వచ్చిందంట. అటువంటి శంఖం, అటువంటి శంఖాన్ని వెళ్ళయేమిడి శంఖిన్ పేరరవం కేటిలయో. అన్ని చోట్ల శంఖధ్వానం అది మనసుకు సంతోషమైంది కదా. పేరరవం కేటిలయో నీ చెవులో వినపలేదురా, నువ్వు ఎందుకు లేవలేదని అడుగుతున్నారు బయట నుంచి. ఇక్కడ కాదు 5 లక్షల గోపికలు బయట ఉన్నారు. ఈ కృష్ణ ప్రేమలో విశేషం కుదిరిన ఈ పిల్లాయి మా వారి లేచి ఈ కృష్ణ దర్శనంలో పాల్గొన్నారు. సరే అయితే మీరు చేసేది ఏమి, నన్ను లేపుతున్నారు మీ దగ్గర, మనం ఏం చేయాలి, ఎందుకు లేపుతున్నారంటే పేయిములైనంచుండు భగవంతుని ఒక అవతారంలో రామావతారంలో తాటకావతం చేశారు. తాటకావతం ఎప్పుడంటే రాముడు అయోధ్య క్షేత్రంలో మంచిగా ఉండి పెరిగి జాతకరణాకరణ చౌడోపడే అన్ని సంస్కారాలై ఒక సమయం అక్కడ మహర్షి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి యాగ సంరక్షణానికి రాముని భావాలు. అటువంటి సమయంలో వెళ్ళినప్పుడు తాటగారి రాక్షసులు ఉన్నారు. ఆ తాటక రాక్షసుని సంహరించారు రామావతారం. ఎప్పుడు పుట్టి పెరిగినాక ఇక్కడ తాయాయి వంద పేయుయం రాముడి విషయం అంటే కృష్ణావతారం ఎప్పుడు అప్పుడు కూడా స్త్రీ వనమని తాటకని సంహరించారు. ఇక్కడ పూతనావతం. ఎందుకంటే తాయాయి వంద పేయుయం తైరం ఉండవాయ తూయ ఐయువిల్ పురాక్షం
పాపముతో వచ్చే దాంట్లో సాక్షాత్ భగవంతునికి నేను పాలించే కైంకర్యం నడాలు రమ్మాలని కాంచిలో ఇప్పుడు ఉన్నారు గడిగా చదువుకున్న అమ్మాయి స్వామి వేదాంతం వచ్చారు నడాలు రమ్మాలని పిలిచినారట తల్లికే కాగా పిల్లల దగ్గర ఎటువంటి సమయంలో వారిని పోషించాలని ఆ నడాలు రమ్మాని ప్రత్యేకలోని వరదరాజ స్వామి గారికి పాలు కైంకర్యం తీసుకోవాలంటారు. ఆ పాలు ఎట్లా ఉండాలంటే ఈదన్న బాధ్యనుంది నడునో కుక్కళ్ళు ఈదన్న బాధ్యనుంది నడునో కుక్కళ్ళు. నేను వేదాధ్యయనం నారాయణ ప్రవచనం సంస్కృతం ఆగమం అన్ని మధురాధన కళాశాలలో మనకు భాగ్యం కలిగింది. మా గురువులంతా పెద్ద మహానుభావులు. వారు అనుగ్రహం ద్వారా వేదాధ్యయనం పూర్తి చేసి నారాయణ పూర్తి చేసి సంస్కృతం చదివి ఆగమం పూర్తిగా చదివే భాగ్యము వేద దివ్య ప్రబంధ శాస్త్ర ఆగమ కళాశాల అవి 4 పూర్తి చదివిన భాగ్యం నాకు. అది సాత్విక అర్థాలంటారు పెద్దవాళ్ళు. అటువంటి భాగ్యం చక్రవర్తి రాముల వారి అనుగ్రహం ఆచార్య అనుగ్రహం కలిగింది. అప్పుడు నేను 45వ స్వాముల వారి 44వ స్వాముల వారి దగ్గర కైంకర్యం చేశాను. స్వామికి భిక్షా కైంకర్యం అంటారు. అది భిక్ష అంటే ఆచార్యుల వారికి అన్నం మాధుకర కైంకర్యం అంటారు. అటువంటి కైంకర్యం స్వామికి ఒక సంవత్సరం చేశాను. అప్పుడు అలంకార కైంకర్యంలో నేను అన్నము పప్పు అని కొద్దిగా సాధించే సమయంలో స్వాముల వారు అంటారు వేదం దివ్య ప్రబంధం మనం గమగమని వాసన వస్తుంది. అన్నం పెట్టేటప్పుడు నువ్వు అక్కడికి తీసుకొచ్చినప్పుడు అన్నం వాసన రాలేదు. వేద దివ్య ప్రబంధం మనం గమగమని వాసన. అటువంటి అనుగ్రహం మహాన్ ఒక అనుగ్రహం మనకు భాగ్య విషయం కలిగింది. అటువంటి వార్త అప్పుడప్పుడు చెప్తారంట తాయాయి వంద పేరు. ఇప్పుడు ఈ పూజలు ఏమనుకుంటా మనకు 2 తల్లి ఎక్కువ తల్లి ఎక్కువ ఇటువంటి భాగ్యం నాకు కలిగిందే. కృష్ణుడికి పాలిచ్చే భాగ్యం నడాపురమ్మ. అప్పుడు పాలు ఎట్లా తీసుకుంటా స్వామి కంఠానికి తగ్గినట్లు దాంట్లో కుంకుమప్పు దాంట్లో చక్కెర అన్నీ వేసి చక్కగా శుద్ధంగా మంచిగా పాలు మంచిగా అది పాలు కాల్చడం బాగుంటాయి. అది సగం ఉంటే వాసన గిసలు అవుతాయి. మంచిగా రాసి దాంట్లో చక్కెర వేసి మంచిగా శుద్ధంగా మడితో సమర్పిస్తారంట. అప్పుడు ఒకరోజు వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ అనిపిస్తున్నారు. అమ్మాయి అంటే కాయ అమ్మాయి అంటే అప్పటి నుంచి వారికి నడాపురమ్మ అని పేరు వచ్చిందంట. స్వామి వరదరాజ స్వామికి పాలు కైంకర్యం ఒక్కొక్క సంప్రదాయంలో మన ఆచార్యులంతా భగవద్ అక్షావతారంలో అప్పటి అద్భుతమైన కైంకర్యం చేసినారు. ఇది సంప్రదాయమే మనకు ముఖ్యం తెలుసుకోవాలి. తిరుపతి అంటే తిరుపతి వేదాంత సారం అవి అన్నింటికీ మూలధారం ఇటువంటి శోభదేశాత్మే. కాబట్టి తాయాయి కనుక అప్పుడు ఆ పూజన ఉంటుంది మనసులో నాకు ఈవేళ భాగ్యం అని ఎప్పుడు ఎట్లా పోయిందంటే రాక్షస రూపం అంతా ఎత్తిపెట్టి యశోద వేషం ధరించింది. యశోద అంటే మంచి చీర అద్భుతమైన ఆభరణము మళ్ళీ గమగమన వాసన పుష్పాలు అన్ని అలంకారం గాజులు అన్ని వేసుకొని ఒకళ్ళు మంచి ఒకళ్ళు లిఫ్టింగ్ అంటారు కదా. స్త్రీలు ఎట్లా రక్షణగా ఉన్నారో అటువంటి అన్ని రకాలు అలాగే ఇక్కడ చేస్తున్నారు. భరతనాట్యం అంటే ఆ పిల్లలు చూస్తే మంచిగా జడలు అలాగే అక్కడ రాధ వేషం చూడండి. నాకు పోతే ఆ రాధా కృష్ణుడు అంటే అలాగే ఇప్పుడు చూడు కృష్ణుడు అంటే ఏంటి అలంకారమే. అలంకార ప్రియ మహావిష్ణువు అలంకార ప్రియుడు కదా. అటువంటి భగవంతునికి యశోద వేషం పెట్టాలి. చాలా సంతోషం అంట. మంచిగా అన్ని అలంకారం చేసుకొని కర్ణానికే శ్రీకృష్ణుడికే నేను పాలిస్తానంటే ఇంతవరకు ఒక కొడుకు పిల్లలు లేదు వారికి. పిల్లలే లేకుంటే వారు ఎప్పుడు పాలు శాస్త్రంలో చెప్తుంది. ఆ గర్భవాసం చెప్పినప్పుడే భగవంతుడు పాలిస్తానని శాస్త్రం. ఇప్పుడు గర్భవాసం లేకుంటే సాక్షాత్ కృష్ణుడికి పాలించే భాగ్యం నాకు వచ్చింది అని చాలా సంతోషం అంట. కర్ణానికే ఆముది కామం వామనం శీలం రమాంశం ఇంత మన్మిషే అని నూర్చంద్రాదిలో తిరువరంగత్వం చూస్తారు. అటువంటి కృష్ణుని అనుభవం చేసుకొని తాయాయి వంద. అప్పుడు బయటకు వెళ్ళిందంటే యశోదమ్మ ఆ సమయం చూసి లోపలికి వెళ్ళి
చెప్తుంటే అమ్మా వాళ్ళమ్మ అమ్మ వాళ్ళ గురించి మన మీద పెట్టుకుని పాలి ఒక అమ్మాయి ఏమో నన్ను అనుగ్రహించింది, ఆమె దగ్గర నేను పాలు తీసుకోలేదు. ఇంకొక అమ్మ పెరిగిన ఇక్కడ కూడా పాలు తీసుకోలేదు. వాళ్ళకి 2000 రూపాయలు నువ్వు నా కోసం స్తన్యపానం చేపించాలని వచ్చినావే సంతోషం ఉంటా. కానీ కంసుడు పంపించినాడు ఈ పూతలకు మన అమ్మ వేషం వేసుకుంది. తారీషులు కొళ్ళది ధర్మం కంట దామోదర ఇంకే బోధరాయే అంటున్నాడు. అటువంటి వేషం వేసుకొని వచ్చినావు కాబట్టి నీకు వెంటనే వాళ్ళకంతా మోక్షం ఇప్పుడు కాదు, ఇన్ని చాలా రోజులు ఉండి తర్వాత కృష్ణానుభవం అయినాక వాళ్ళ మోక్షం. నీకు వెంటనే ఆత్మ ప్రపత్తి అంటారు. ప్రపత్తిలో దేహావసానేమం దుర్పాదం ప్రాపయ స్వయం అని మోక్షం ఇస్తామంటే ఎవరైనా ప్రపత్తి చేసుకుంటారు. గుడిలో వచ్చి స్వామికి అర్చన చేయించాలి, ఆత్మ సమర్పణం, స్వామి నువ్వే నన్ను రక్షించాలి, నాకు మోక్షం ఇవ్వాలి అని భగవంతుడి దగ్గర మనం ఈ సంసారంలో ఎన్ని కష్టాలు ఎన్ని తాపాలు ఉన్నాయి, ఇవన్నీ అన్నిదానికి నువ్వు మోక్షం మాకు అందించాలని ఎవరు ప్రార్థన చేసుకుంటాం. ఎవరు మనం చేస్తాం. కొద్దిగా ఏళ్ళు ఎక్కువగా అయితే 70-80 పెట్టుకుంటాం సామాన్యంగా. అటువంటి వాడు స్వామి ఈ సంసారంలో అన్ని అయింది, నా పని ఎంత అన్ని అయినా నాకు మోక్షం ఇస్తారని దూరం తెలిస్తే స్వామి వెంటనే నేను మోక్షం ఇస్తానని అక్షాపకాలను వెంటనే చెప్తే అయ్యోనైనా నాకు మోక్షం వద్దని అడుగుతాం. మోక్షం ఇప్పుడు కాదు, మోక్షం ఇస్తాడు భగవంతుడు ఎప్పుడంటే ఏదది దేహ అవసానేమ తత్పాదం ప్రాపయ స్వయం. తప్పకుండా మోక్షం ఇస్తాడు. ఈవేళ శరణాగతి భగవంతుడి దగ్గర చెప్పుకుంటూ చేస్తే ఇప్పుడు కాదు, ఈ దేహం అవసరం ఉంది కదా. ఒక కాలంలో ఈ మానవ జన్మం పూర్తి అయ్యే వేళ ఒకటి పూర్తి కదా, అది 90 సంవత్సరం కానీ 90 days తర్వాత 100 కానీ 120 కానీ వాళ్ళకి పుణ్యభావాన్ని అనుగుణంతో శరీరం వస్తుంది. ఈ శరీరానికి అనుగుణంగా ఆయుష్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అయినాక తద్వాదం ప్రాపయ స్వయం అప్పుడు వచ్చి నిత్య విభూతిలోని కైంకర్యం చేస్తామని అదే మన శాస్త్రం. మనం ఇప్పుడు అనుకుంటే కూడా స్వామి ఇవ్వరు, కానీ ప్రార్థన ఇప్పుడు ఎప్పు ఎన్నై வந்து நலியும் போது அங்கே நானை நினைக்க மாட்டேன், அப்போதைக்கு இப்போதே சொல்லி வைத்தேன் அரங்கத்தரவணை பள்ளியானே. பெரியாழ்வார் అంటున్నారు ఎప్పు ఎన్నై வந்து நலியும் போது ప్రాణ ప్రయాణ సమయే కపవాత తింగని వ్యాధులు ఎన్నో కష్టమంతా వస్తే మొత్తవల్ నిలయని మొత్తవల్ని వినయ్ వినయతే పాపం, వల్వినయ్ అంటే పెద్ద పాపము, మొత్తవల్వినయ్ అంటే మహాపాపం మహాపాతకం అంటున్నారు కదా. ఇప్పుడు బ్రాహ్మణం సొంతం ఇప్పుడు సామాన్యంగా తప్పు చేస్తే భగవంతుడు, పెద్ద పెద్ద పాపం చేస్తే అటువంటి పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. అటువంటి పాపం చేసిన వాళ్ళు కూడా మొత్తవల్వినయ్ నిன்று 3 எழுத்து உடைய பெயரால் 3 అక్షరాలు గోవిందనామ సంకీర్తనం ఉంది. అటువంటి 3 అక్షరాలని భగవంతుడు ఎవరు చెప్తారో కత్తిర బంధువుని పరాంగతి కంటుకుంటారు. పాపిష్ట క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యగతి వారికి కూడా మోక్షం ఇచ్చినాడు క్షత్రబంధువు. అటువంటి వారికే భగవంతుడు మోక్షం ఇచ్చినప్పుడు మనకెప్పుడు ఏమంటూ ఉంటారు ఇతని అడియరానాకి ఇటువంటి పరమసులభుడైన భగవంతుడు మన కోసం ఇట్లా ఉన్నప్పుడు ఇతని అడియరానాకి ఇరంగుం అరంగనాయ పిత్తனை పెచ్చుమందో పిరమియుడు పినంగుమారే. పిత్తனை పెచ్చుమందో, పిత్తుడు అంటే పైతిగారు అంటే పిచ్చివాడు. ఎవరు పిచ్చివాడు? లోపల కూర్చుంటేవాడు పిచ్చివాడు. మనమంతా కూర్చున్నాం పిచ్చివాడు వాడు, లోపల కూర్చునేవాడు. పిత్తனை పెచ్చుమందో అంటున్నారు ఆడవారు. పిత్తனை పెచ్చుమందో పిరమియుడు పినంగుమారి. పిచ్చివాడు ఎట్లా అయ్యాడట, ప్రతి ఒక్క రోజు ఒకడు మంచి దానము ధర్మము మంచి పని చేయడు. ఒకసారి ఆవు వచ్చిందంట వాళ్ళని. ఆవు వచ్చి వాళ్ళ ఇంటి చెట్లు ఏమో ఒక చెట్టుని తినింది. దాన్ని కొట్టడానికి కర్ర తీసుకొని వచ్చినట్ట. అది అట్లా ఇట్లా ఉడికింది. ఇట్లా
ఈమె సాక్షాత్ కృష్ణుడు. ఏమంటే భగవంతుడు ఎన్నో వేషాలు చేస్తున్నారు. ఆ వేషంలో ఆభరణాలు, వస్త్రము, హస్తము అన్ని వేరే వేరే చేసుకుంటున్నారు. కానీ ఎందుకంటే అన్ని దానికి నేత్రం ఉంది కదా, ఆ నేత్రం మాత్రం స్వామికి మార్చడానికి లేదంట. ఏ అవతారం చేస్తే కానీ నేత్ర దర్శనం మాత్రం ఒకటేనట. కాబట్టి ఈ నేత్రాన్ని చూస్తే ఈయనే పరమాత్మని కనుక్కుంటుంది. కాబట్టి ఈమె ఎందుకు ఇంత మన మీద ప్రేమతో పారివాదన వచ్చింది, ఈమెకు వెంటనే మోక్షం ఇవ్వాలని అప్పుడు కన్ను మూసుకున్నాడంట కృష్ణుడు. కన్ను మూసుకొని మడి మీద పాలు అప్పుడు స్తన్యభాగం చెప్పిందంట. ఆ పని తాయాయివంత పేరు తైరం విడుదు ముడంతవాయ. ఈ గోకులంలో తిరువాయిపాటిగా పాలు, పెరుగు, వెన్న అన్ని తిన్నా, అన్ని దాంట్లో ఏ టేస్ట్ లేదు. ఈ పూతన ఇచ్చిన పాలు అద్భుతమైన కాంప్రమాయి ఉంది. సంతోషపడ్డానండి భగవంతుడు. తాయాయివంత పేరు అది తాగంటే వెంటనే పూతన ఎట్లా చేసినారు, పాలు స్వీకరించే మాదిరిగా దాని యొక్క ఉయిర్ ఆత్మ కూడా అట్లనే భగవంతుడు తిన్నారంట. వెంటనే నిజస్వరూపం వస్తే ఎప్పుడు అంటే నిజ రూపం ఎప్పుడు వస్తారంటే ప్రాణం పోతే నిజ రూపం వచ్చేసింది. కాబట్టి పెద్ద రాక్షస రూపం పడిందంట. అందరూ అక్కడ చేయడం తిరుగు యశోద అక్కడి నుంచి వెళ్ళి చూస్తే ఎన్ని ఆపత్తులు ఈ కృష్ణుడిని ఇటువంటి కష్టమంతా సంస్కరిస్తున్నాడని అప్పుడు మనసులో వెళ్ళుకొని ఈ కృష్ణుడి సంరక్షణార్థం అందుకే పూర్వే పునరుద్ధరణ ఏ ఆపత్తు కృష్ణుడికి రాకూడదు అనుకుంటే కూడా వారికి తెలియలేక ఎన్నో మార్గం ఉపాయం చేస్తున్నాడు. ఆ ఉపాయాన్ని చెడగొడుతున్నాడు భగవంతుడు. అప్పుడు పూతన సంహారమైంది. ఈ పూతన సంహారం ఎటువంటిది అంటే ఆ పూతన సంహారం చరిత్ర వింటే మనకు శ్రీకృష్ణుడు పాలు తాగిన చరిత్ర మనం వింటే మనకు పాలు తినే భాగ్యం లేదు అని కథలుతారు. ఎట్లా అంటే శ్రీకృష్ణుడు పూతన దగ్గర పాలు స్వీకరించాడు. ఆ చరిత్రాన్ని మనం వింటే మనకు పాలు తగ్గేటట్టు ఇది లేదు. అంటే ఏమి అంటే మనకు ఇంకొక జన్మకు లేదు. ఎందుకు లేదంటే ఏ జన్మములు పుడితే పశువులు కానీ, ఆవులు కానీ, పక్షులు కానీ, మృగాలు కానీ ఎటువంటి ఉంటే కూడా గర్భవాసం చేసి దాని యొక్క తాయి అమ్మ దగ్గర పాలు తాగాలి కదా. అటువంటి పాలు తాగే భాగ్యం మనకు ఉండదంటే మోక్షం లభిస్తుంది వెంటనే అని తాయాయి వంద పేరు శ్రీ పూతన చరిత్రం ఉంటే మనకు మోక్షం భగవంతుడు కలిగిస్తాడని ఈ విశేష వృత్తాంతం చెప్తారు. కళ్ళచ్చగడం కలక్కడియక్కాలోచి తర్వాత ఏమైంది, కళ్ళచ్చగడం సరే పూతన రాక్షసుడు పడినాడు. కంసుడు తెలిసిపోయింది. వెంటనే మళ్ళీ ఇంకొక ఉపాయం చెప్తాడు. ఏమంటే సగడాన్ని పిలిచి కిడక్కిల తొట్టె, ఆ తొట్టెలో కృష్ణుడు ఉంటాడు. ఎవరికి తెలియకపోయి ఒక ఆడుకుంటే ఒక వస్తువు మాదిరిగా పైన ఉండి కృష్ణుడి మీద పడి అట్టనే వారిని చంపేసే పంపించాడు. కళ్ళం చకడం కలక్కడి. సగడాసుడు ఒక చిన్న చకడం అంటే చక్రం, ఆ చక్రం మాదిరిగా రూపం తీసుకొని వేషం తీసుకొని వచ్చినాడంట. కృష్ణుడు ఉండే తరపున అక్కడ తొల్లి అట్లనే చంపేసేయన్నాడు. భగవంతుడికి తెలిసింది కదా. సరే రెండోది ఉపాయం అది దూరా నిన్ను చూసుకుంటాను. భగవంతుడు పడుకున్నారు. బయటకు పడే సమయంలో షేడం తిరుమరుమారుడుగాను చేర్చితం. చేర్చితం అంటే కృష్ణ లీలలు. తిరుమరుమారుడుగన్ తిరు అంటే శ్రీవత్సం కౌస్తుభం. స్వామివారికి శ్రీవత్సం అనే ఒక పదం ఉంటుంది. శ్రీవత్సం కౌస్తుభం అని ఒకటి ఉంటుంది. ఈమెను భగవంతుని ఒక వక్షస్థలంతో ఉండేట. షేడం తిరుమరుమారుడుగన్ కిడంత తిరువడియా కిడంత తిరువడి. సైన తిరుమల పట్టుకుంటున్నారు కృష్ణుడు. మరిగోలోడు సగడంతై శానీయమిన్నే. పర్వతాకారంలో ఉండే సగడాసుడు చిన్న చక్రం వేసుకొని భగవంతుడు కృష్ణుడు పట్టుకుంటే స్థలంలో కూర్చున్నాడంట. అప్పుడు అట్లా దొరి వచ్చినప్పుడు సామాన్యంగా ఆటలాడుకుంటే మాదిరిగా ఆ సగడం మీద తిరుమడితో అట్లా తన్నింటే అట్లే దొరుకుని ఒక పార మీద ఒకటి బ్రహ్మాండమైన మరిగోలో ఒక పర్వతాకారంలో ఈ రాక్షసుడు పడిపోయినాడు. మరిగోలోడు సగడంకై శానీయమిన్నే ఉరక్కువదం
దీనికి అది ఈ పూతన పాలు స్వామి స్వీకరించారు. వెంటనే 6 ఫుట్ సైడాసిటీ మంత్రం చేసినట్టుగా కళ్ళెచ్చగడం కళక్కయ్యే కాలు వచ్చి వెంటనే అటువంటి శక్తి వచ్చిందని మహానుభావులు రసంతో ఉత్పత్తిగా అనుభవిస్తారు. కళ్ళెచ్చగడం కళక్కయ్యే కాలు వచ్చి ఇద్దరు వెళ్ళెత్తడ వెళ్తున్న వ్యక్తినై భగవంతుడు ఎటువంటిగా వెళ్ళెత్తడ వెళ్ళం క్షీరసాగర క్షీరసాగర తరంగ శేఖర సాగరాగమిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ సాయినే మాధవాయ మధువిద్విషే నమః. ఈ మనం నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్క రోజు ఈ భగవంతుని స్మరణ చేయాలి. అందుకే ఆళ్వారు ఉరగల్ 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 వంశుడర్ అడియే శంకే అరవైనాంతగవాడే అడవియ శాబ్దమే కంటే இரவுபடா மதியம் தென்மன் உலோக பாலிருந்தாள் பறவையரையா உரகல் பள்ளியரை குடிக்கொள்மின் ఉరగల్ ఉరగల్ ఉరగల్. మనం నిద్రపోయేటప్పుడు భగవంతుని యోగం ఉంటారు. 5 కాలము శాస్త్రంలో అభిగమన ఉపాదాన ఇచ్ఛ స్వాధ్యాయ యోగం పంచకాల పరాయణ అని 5 కాలము శాస్త్రంలో. అభిగమన కాలం అని ఒకటి, అది తెల్లవారి వేసి స్నానం చేసి సంగ్రహంగా స్వామి ఒక వేసి అట్లా చేసేది అభిగమన ఆరాధన. పొద్దున్న లేచి స్నానం చేసి సంధ్యానిత్యకర్మ మనకు తెలిసిన స్తోత్రం అంతా చెప్పి స్వామి సన్నిధానం అదే పూజ రూపంలో దీపం కలిగించి గడ్డి అని పెట్టి స్వామికి పాలు పండు నైవేద్యం చేసేది లఘు ఆరాధన. దీనికి అభిగమన ఆరాధన అంటారు. అహోబిల మఠంలో అభిగమన ఆరాధన అంటారు. అభిగమనం మనం అర్థం చేయదు. మఠంలో అభిగమనం జరుగుతుంది, మనకి అభిగమన ఆరాధన 7 గంటలకి అభిగమన ఆరాధన అంటే అప్పుడు దధ్యోజనం ప్రసాదం ఇస్తారు. అభిగమనం అంటే దధ్యోజనం ప్రసాదం అని కొందరు అర్థం చేసుకుంటారు. అభిగమనం అంటే తెల్లవారి 4 గంటల నుంచి 6 గంటల లోపల జరిగే దానికి ఆ కార్యక్రమానికి అభిగమనం అని పేరు. తర్వాత రెండో కాలము ఉపాదాన కాలం. ఉపాదానం అంటే మళ్ళీ గృహస్థులు చేసే ఆరాధన చేయడం. ఈ అభిగమనంలో యతీశ్వరులు చేసే ఆరాధన చేయడం. సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళంటే అభిగమన ఆరాధన చేయడం. పరకాల స్వామి, వనమామల స్వామి, అహోబిల మఠం, ఆండవ స్వామి, మనకి ఎన్నో ఆచార్య పీఠాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళంతా చేసే ఆరాధన అభిగమన ఆరాధన అవుతుంది. గృహస్థులకి తెల్లవారు కుటుంబం ఉంది కాబట్టి వాళ్ళకి ఇది నిర్బంధం లేదు. గృహస్థ ధర్మంలో ఉండే వాళ్ళకి తెల్లవారి ఆరాధన విశేషంగా చేయాలని అవసరం లేదు, శాస్త్రం చెప్తుంది. ఉపాదానం అని అప్పుడు గంధం, పుష్పం, తీర్థం, వాసన ద్రవ్యాలు ఇవన్నీ సేకరించాడు. అది దానికి ఉపాదాన కాలం. ఆ ఉపాదాన కాలం 8 నుంచి 10 గంటలు, 10:30, 12 11 వరకు ఉపాదాన కాలం. దానికి తర్వాత ఇచ్ఛై అని, ఆ ఇచ్ఛి ఆరాధన అనేది అప్పుడు గంధ పుష్పంతో అభిషేకంతో స్వామికి నిదానంగా పూజ చేయించాడు. అనాలలో తెల్లవారి వచ్చారు. అన్ని ఆరాధన అయితే ఒకే పూట మధ్యాహ్నం. అగ్ని అది ఎట్లంటే సత్యం త్వత్తేన పరిశించామీతి ప్రాతః ఋతంత్వా సత్యేన పరిశించామీతి సాయం పరిశించమి అని 2 పూటలే భోజనం అని చెప్తుంది శాస్త్రం. 2 పూటలు 2 పూటలు పరిశీలన చేయాలి. పరిశీలన అంటే నీరు చుట్టి వేసని మరి గోవిందాయ నమః కవలే కవలే గోవిందమని భగవన్ నామంతో మనం స్వీకరించాలి. ప్రతి ఒక్కరితో కవలం ఒక్కొక్క కవలానికి భగవన్ నామంతో చెప్తే అవన్నీ మనకు విశేషంగా ఔషధం అయిపోతుందని శాస్త్రం. కాబట్టి రెండో ఆరాధన ఉపాదాన కాలం. ఉపాదానాన్ని స్వీకరించి మళ్ళీ 3వది ఇచ్ఛి ఆరాధన. ఈ ఇచ్ఛి ఆరాధన గృహస్థ ధర్మంలో విషయం. ఈ
అట్లా వాకింగ్ పోవడానికి 10 నిమిషాలు చేసుకుంటున్నాం. ఇటువంటి ఒక్కొక్క ప్రతి ఒక్క పనికి మనం అవకాశం తీసుకున్నప్పుడు భగవత్ స్మరణ కోసం తప్పకుండా 5 నిమిషాలు పెట్టుకోవాలి. అదే ముఖ్యం. కాబట్టి అటువంటి కాలం స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే గోచి రాసేదాక తర్వాత తాంబూల చరణం అంటారు, అంటే గోచి అంటారు. పెద్ద సంవత్సరం చూడండి, మన ఇంట్లో కూడా విశేషం మీద ఏమైనా తదియాలను భాగవత తదియాలను అయితే ఆ విధంగా తాంబూల గోచి పెట్టుకుంటాం. అప్పుడు అక్షరాశీర్వాదం చేస్తాం. పెద్దవాడు వేదాంతీయులు చేసిన వారి అందరినీ పిలిపించి అప్పుడు ఏమంటారు, అగ్నేయ అప్పుడు వాళ్ళకందరూ అక్షరం తెచ్చి అస్మే దేవా సర్వపుషే చికిత్సిదయ మాసిన దంపతి వామమశ్రుతః కుమారం పుత్రో జాయతే వింతదేవస్వధవిశ్వే అరపాయేతదే గృహః అని మంత్రం వాళ్ళందరూ అక్షరం తెచ్చి ఆ అక్షరాశీర్వాదం చేస్తేనే ఆ మహోత్సవం పూర్తి. వాళ్ళంతా భోజనం పెట్టి తర్వాత దక్షిణ ఇచ్చి అక్షర ఆశీర్వాదం చేసుకుంటే అన్ని ఫలితం అవుతుందని శాస్త్రం. దానికి స్వాధ్యాయం అని పేరు. ఈ స్వాధ్యాయం అయినాక రాత్రి మళ్ళీ గృహస్థ ధర్మంలో ఇంట్లో ఉంది. రాత్రి పట్టుకున్నప్పుడు యోగం. యోగం అంటే ఉరగలు 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 వచ్చుడరాగే సంఖ్య யோகப்படாமல் உலோக பாலினால் పరమైనయా ఉరగలు పళ్ళి అని కునికొండి. అప్పుడు మనం పట్టుకునేటప్పుడు మాధవాయ మధువిద్విషే నమః భగవతుని స్మరణతో పట్టుకోవాలి. పొద్దున లేచినప్పుడు భగవత్ స్మరణతో లేయాలి. మళ్ళీ రాత్రి వరకు పట్టుకునే వరకు భగవద్ ధ్యానంతో ఉండాలి. అరణ్యే గ్రామే స్వాధ్యాయమనీత. ఎప్పుడు మనకు భగవంతుని యొక్క ఎప్పుడు సంబంధం ఉంటే ఉండాలి. కాబట్టి ఎప్పుడు చూస్తే భగవత్ స్మరణ. అదే కష్టం కాదు కదా, నోరుతే చెప్పాలంటే కొంచెం కష్టము. మనసులో ఎప్పుడు అన్నం చేసుకోవచ్చు కదా. అటువంటి ధ్యానంలో ఏం చేసినా అంటే ఆ క్షీరసాగరంలో ఉండే భగవంతుడు ఉన్నారే, అటువంటి భగవంతుని ఉళ్ళెత్తుకొండు తమ హృదయంలో ధ్యానం చేస్తున్నారు యోగులు. శిక్ష ముచ్చలు ముండ్రిన అత్తవద్ద శుద్ధివాణి మందగీరంగమే పొచ్చ ముచ్చని కోరికు వందరి పక్షియుచ్చు మచ్చజన్మరుకు శిక్ష భాగను. త్రిచింత వృత్తంలో తిరుమలి ఆడారు. అత్తవద్ద శుద్ధివాణి మందగీరంగమే. శ్రీరంగ క్షేత్రంలో యోగులు ఋషులు తపస్సులు అందరూ కూడా ఆ ఉభయకాలంలో స్నానం చేసి రంగ విమానం ప్రదర్శన చేస్తున్నారంట. అటువంటి శ్రీరంగ క్షేత్రం అంటున్నారు. ఇక్కడ తుయ్యమంతా విక్కినై. ఆ తుయ్యలో భగవంతుడు శేషపర్యంలో నిద్రపోతున్న భగవంతుడే ఉళ్ళెత్తుకొండు జ్ఞానీతో ఆత్మైవమేవతం ఆస్తిదస్య యుక్తాత్మా మామేవానుత్తమాంగని బహూనాం జన్మనామంతే జ్ఞానవాత్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వవిధి సమహాత్మా సదుర్లభః. జ్ఞానులంతా ఏం చేస్తున్నారు, భగవంతుని ఒక మననం చేస్తున్నారు. మనం ఛాయతే ఇది మనః. కొన్ని మంత్రాలు అదే వేదం చెప్తుంది, యత్రౌచమన్వాహాసురం తద్యన్మంత్రం మానుషం తద్యదం ధరా తత్సదేవం ధరా అనూచ్య పుంసదేవత్వాయ. యత్రౌచమన్వాహాసురం కోచి ఉన్నప్పుడు గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలంటే 10 మంది చెప్పేటప్పుడు అందరూ కలిపి ఒకరు చెప్పేటట్టు ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం, ఒక్కొక్కరు ఒక
చెప్పేది ఒక్కరు చెప్పేటట్టు కాదు. తిరుపావేల